హాయ్ ఫ్రెండ్స్, మల్లికార్జున్ యంగ్ యూట్యూబ్ ఛానల్ అందరికీ ఈరోజు మరో కొత్త టాపిక్ ముందు తీసుకొచ్చినాను. ఈపీఎఫ్లో బ్యాంక్ అకౌంటింగ్ అండ్ పాన్ కార్డు ఎలా యాడ్ చేయాలో మీకు చూపిస్తాను. చూడండి, ముందుగా మన మొబైల్లో గూగుల్ క్రోమ్కి వెళ్ళి ఈపీఎఫ్ఓ అని టైప్ చేసిన ఫస్ట్ వన్ వస్తుంది. ఆ ఫస్ట్ వన్ క్లిక్ వచ్చిన తర్వాత ఈపీఎఫ్ఓ అందులో నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ చూపిస్తాయి. మనకు ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ అండ్ పాన్ కార్డు యాడ్ చేయాలనుకున్నప్పుడు కేవైసీ అప్డేషన్ నెంబర్ అని ఉంటుంది బ్లూ కలర్లో, అది క్లిక్ చేయాలి. కేవైసీ అప్డేషన్ నెంబర్ ఆఫ్ అని క్లిక్ చేసిన తర్వాత యూఎన్ నెంబరు అండ్ పాస్వర్డ్ క్యాప్చా ఎంటర్ చేసి సైనింగ్ కొట్టాలి. వచ్చిన తర్వాత మన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ కూడా ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టాలి. మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ కూడా ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టాలి. మనం ఇప్పుడు ఓటీపీ సబ్మిట్ చేసిన తర్వాత మనకు పైన లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ కనపడతాయి. మొబైల్ అయితేనేమో ఫుల్ స్క్రీన్ పెట్టుకోవాలి. ఫుల్ స్క్రీన్ పెట్టుకుంటే మనకు ఆప్షన్స్ చూపిస్తాయి. అదే సిస్టమ్లో అయితేనేమో డైరెక్ట్గా చూపిస్తాయి. మన మొబైల్లో చేసిన చాటికి ఫుల్ స్క్రీన్ ఆప్షన్ అనేది పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మనకి ఆప్షన్స్, మేనేజింగ్స్, అకౌంటింగ్, ఆన్లైన్ సర్వీస్ అని కనబడుతుంది. మనకు అందులో 4 ఆప్షన్ చూపించిన తర్వాత మన థర్డ్ వన్ మేనేజింగ్ క్లిక్ కొట్టాలి. మేనేజింగ్ వచ్చిన తర్వాత అందులో కూడా 4 ఆప్షన్ చూపిస్తుంది. మనకు కావాల్సింది కేవైసీ ఆప్షన్ మాత్రమే. కేవైసీ ఆప్షన్ వచ్చిన తర్వాత మనకు బ్యాంక్ అకౌంట్, పాన్ కార్డు, పాస్పోర్ట్ కేవైసీ ఆప్షన్ వచ్చిన తర్వాత మనకు బ్యాంక్ అకౌంట్, పాన్ కార్డు, పాస్పోర్ట్ అని చూపిస్తుంది పైన. మనకు కావాల్సింది బ్యాంక్ అకౌంట్. వాటికి బ్యాంక్ అకౌంట్ క్లిక్ కొట్టాలి. అది వచ్చిన తర్వాత మనకు బ్యాంక్ అకౌంట్ నెంబర్ అడుగుతుంది. బ్యాంక్ అకౌంట్ నెంబర్ కొట్టాలి. బ్యాంక్ మళ్ళీ కన్ఫర్మేషన్ కోసం బ్యాంక్ అకౌంట్ మళ్ళీ కొట్టాలి. దాని కిందనే మనం ఐఎఫ్ఎస్సి కోడ్ కూడా కొట్టాలి. ఐఎఫ్ఎస్సి కోడ్ కొట్టిన దాని కిందనే మనం ఐఎఫ్ఎస్సి కోడ్ కూడా కొట్టాలి. ఐఎఫ్ఎస్సి కోడ్ కొట్టిన తర్వాత వెరిఫికేషన్ అవుతుంది. వెరిఫై అవుతాలి. వెరిఫై వచ్చిన తర్వాత మన నియర్ బై బ్రాంచ్ ఎక్కడ ఉందో మనకు కన్ఫర్మేషన్ కూడా చూపిస్తుంది అడ్రస్. అది వచ్చిన తర్వాత దాని కిందనే మనకి చిన్న బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్ వచ్చింది. బాక్స్ క్లిక్ వచ్చిన తర్వాత సేవ్ అనే ఆప్షన్ వస్తుంది. సేవ్ వచ్చిన తర్వాత మన మొబైల్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ వస్తే మన బ్యాంక్ అకౌంట్ యాడ్ అయినట్టే. ఆ బ్యాంక్ అకౌంట్ 1 డే 2 డేస్ అయినా మనకు యాడ్ అయిపోతుంది. చాలామంది మీషోలోకి వెళ్ళి 200, 300 అట్లా పెట్టి అప్లై చేసుకుంటారు. అది సింపుల్ ట్రిక్, మన మొబైల్నే చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో పిఎఫ్ ఎలా విత్డ్రా చేయాలో చూపిస్తా. అది కూడా మొబైల్లోనే మీకు చూపిస్తా. నెక్స్ట్ పార్ట్ 2లో చూపిస్తుంది.